హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమ్మీస్ వన్. నేను మీ దేవిని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఈరోజు మన ఛానల్లోని హోమ్ మేడ్ ఫౌండెంట్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. అది కూడా మూడే ఇంగ్రీడియంట్స్ తోటి చెప్తాను అనమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. ఈ ఫౌండెంట్ బయట మార్కెట్లో దొరుకుతుంది, కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. సో అదే మనం ఇంట్లోనే మూడే ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసుకోవచ్చు. ఎంత కావాలంటే అంత. వీటిలో కలర్స్ కూడా మనం చేసుకోవచ్చు అనమాట. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఒక చిన్న బౌల్లోని జెలిటన్ అని ఒక సూపర్ మార్కెట్లోని ఈ ప్యాకెట్ దొరుకుతుంది. ఇది ఫ్లేవర్స్ ఉంటాయి, నాన్ ఫ్లేవర్స్ ఉంటాయి. నాన్ ఫ్లేవర్స్ తీసుకుంటే మంచిదన్నమాట. సో ఇది 1 స్పూన్ వరకు నేను వేసుకుంటున్నాను. ఈ జెలిటన్ని 1 స్పూన్కి 3 స్పూన్స్ వాటర్ అయితే వేసుకోవాలి. ఇలా 3 టీ స్పూన్స్ వాటర్ వేసుకొని కొంచెం అలా లమ్స్ లేకుండా కలుపుకుంటే కొంచెం జెల్లీ లాగా హార్డ్గా ఫీల్ అవుతుందన్నమాట. థిక్గా అవుతుంది. ఇలా థిక్గా అయింది కొంచెం పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. మనం ఐసింగ్ షుగర్ తీసుకోవాలి. ఐసింగ్ షుగర్ అంటే ఎక్కువ శ్రమ పడవసరం లేదు అంటే 1 కప్ షుగర్ తీసుకొని అందులోని 2 స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకొని ఇలా మెత్తటి పౌడర్లా తీసుకుంటే మనకి ఐసింగ్ షుగర్ అనేది అయిపోతుందన్నమాట. సో ఇలా మిక్సీ పట్టిన తర్వాత మెత్తటి పౌడర్లా వచ్చేటట్టు మనం జల్లించుకోవాలి. చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోని పిండి జల్లెడ అనేది ఉంటుంది కదా మనకి, చాలా మెత్తగా ఆ పిండి జల్లెడ తీసుకొని మెత్తగా మనం జల్లించుకోవాలి. మనం ఎన్నిసార్లు జల్లించుకుంటే పిండి అనేది అంత మెత్తగా స్మూత్గా వస్తుందన్నమాట. సో మనకి ఇలా జల్లి లేకపోతే కాటన్ క్లాత్ అయినా ఉంటే దాంట్లోని శుభ్రంగా జల్లించుకోవచ్చు. సో ఇలా జల్లించుకున్న పిండిని పక్కన పెట్టుకొని ఒక దలసరి గిన్నె ఒకటి తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా జెలిటన్ని, దాన్ని ఈ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేయాలి. మంటని మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఈ జెలిటన్ అనేది మాడిపోతుందన్నమాట. సో అర్థమైంది అనుకుంటాను. ఇలాగా లో ఫ్లేమ్లో పెట్టి వెంటనే ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. కలుపుతూ ఉంటే మనకి జెలిటన్ అనేది లిక్విడ్ ఫామ్లోకి వస్తుంది. చూసారు కదా, ఇలా లిక్విడ్ ఫామ్లోకి వస్తుంది. ఇప్పుడు ఇందులోకి మనం కార్న్ సిరప్ అనేది 1 స్పూన్ యాడ్ చేసుకుందాము. ఈ కార్న్ సిరప్ ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. అది ఎలా చేసుకోవాలనేది షార్ట్ వీడియోలో మీకు త్వరలో అప్లోడ్ చేస్తాను. అది 1 స్పూన్ వరకు ఇందులో యాడ్ చేసి మనం చక్కగా నీట్గా కలిపేసుకోవాలన్నమాట. ఈ జెలిటన్ కార్న్ సిరప్ మొత్తం అంతా మిక్స్ అయిపోయేలాగా నీట్గా కలిపేసుకోవాలి. ఈ రెండు బాగా మిక్స్ అయిన తర్వాత కొంచెం లైట్గా లిక్విడ్ ఫామ్లోకి వస్తుందన్నమాట. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి, అస్సలు హై ఫ్లేమ్లో చేసుకోకూడదు. ఇలా లిక్విడ్ ఫామ్లోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ వేడి మీదే స్టవ్ మీద ఉంచుకొని మనం ముందుగానే ఐసింగ్ షుగర్ని తయారు చేసుకున్నాం కదా షుగర్ పౌడర్ తోటి, ఆ పౌడర్ని ఒక 4 స్పూన్స్ వరకు తీసి పక్కన పెట్టుకుందాము. ఎందుకో మీకు తర్వాత చెప్తానండి. ఇలా 4 స్పూన్స్ పెట్టిన తర్వాత సైడ్కి తీసిన తర్వాత ఇప్పుడు ఈ మిగిలిన పౌడర్లోని మనం జెలిటన్ ఇది కలుపుకున్నాం కదా ఆ లిక్విడ్ని ఇందులోకి వేసేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇందులోకి వేసేసుకోవాలి మొత్తం అంతానా. ఇది వెంటనే చేయాలండి, లేకపోతే ఈ జెలిటన్ అనేది హార్డ్ అయిపోతుంది. అందుకని వేడిగా ఉండేటప్పుడే మనం షుగర్ పౌడర్లోకి వేసుకొని కలుపుకోవాలన్నమాట. సో ఇలా కలుపుతూ ఉంటే మనకి చపాతీ ముద్దలాగా తయారవుతుంది. కొంచెం ముందుగానే స్పూన్తో కొంచెం ఇలా కలుపుకుంటే మనకి ఆ వేడి తగలకుండా మొత్తం మిక్స్ అయిన తర్వాత అప్పుడు చెయ్యి పెట్టి మొత్తం చపాతీ ముద్దలాగా సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట. సో మనం పక్కన తీసి పెట్టుకున్నాం కదా 4 స్పూన్స్ పౌడర్ని, ఆ స్పూన్ పౌడర్ని మనకి కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. మనం ఇలా కలుపుతూ ఉంటే మనకి చేతికి అంటుకుంటుందండి. కాకపోతే మనం అలా కలుపుతూ ఉంటే మనకి ఫౌండెంట్ అనేది రెడీ అవుతుంది. అంతేనండి, చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు 3 ఇంగ్రీడియంట్స్ తోటి. కాకపోతే కొంచెం ఇది మనం కలుపుకునే విధానంలో ఉంటుందన్నమాట. సో ముందంతా స్టిక్కీగా అంటుకుంటుంది చేతికి. ఇలా అంటుకుంటున్నప్పుడు మనం కార్న్ఫ్లోర్ని కనుక చేతికి తగిలించుకుంటూ అంటే అంటించుకుంటూ కలుపుకుంటే నెక్స్ట్ మనం
పౌడర్ని తీసి పెట్టుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. కార్న్ఫ్లోర్ కొంచెం చేతికి మరీ ఎక్కువగా వేసుకోకూడదు, అలాగని జస్ట్ మనం చేతికి అంటుకుంటుంది అనే టైంలోనైతే మాత్రం వేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలోనే మనం సైడ్కి తీసుకున్న పౌడర్ని కూడా యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలన్నమాట. సో మనకి షుగర్ పౌడరే కదా, చక్కగా ఈజీగా మెల్ట్ అయిపోతుంది అనమాట. సో మొత్తం అంతా సాఫ్ట్గా అయిపోతుంది. మనం వేసిన జెలటిన్ కార్న్ సిరప్కి ఇది మొత్తం 1 కప్ షుగర్ పౌడర్ మొత్తం పడుతుంది అనమాట. సో ఇప్పుడు దీన్ని మొత్తం కలిగింది కదా, చేతికి కొద్దిగా కార్న్ఫ్లోర్ అనేది వేసుకొని చక్కగా నీట్ చేసుకోవాలి ఆ డౌన్ అనేది. చూసారు కదా, మనం ఎంత బాగా నీట్ చేసుకుంటే మనకి ఫౌండెంట్ అనేది అంత సాగుతుందనమాట. సో దీంతో ఈ ఫౌండెంట్ తోటి చాలా రకాలుగా ఐటమ్స్ చేసుకోవచ్చు అండి. మనం బయట కొనుక్కునే ఫౌండెంట్ కన్నా ఈ ఫౌండెంట్ చాలా టేస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట. సేమ్ మనం బయట కొనుక్కునే ఫౌండెంట్ని ఎలా స్టోర్ చేసుకుంటామో ఇది కూడా క్రింగ్ ర్యాపర్లోని పెట్టుకొని ఎయిర్ టైట్ బాక్స్లోని పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. చాలా రోజులు కూడా నిలువ ఉంటుందన్నమాట. మనం చూసారా కదా, ఎంత బాగా నీట్ చేసుకుంటే మనకి అంత బాగా సాగుతుందన్నమాట. ఇందులో మనకి నచ్చిన కలర్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు కొద్దిగా తీసుకొని. చూసారు కదా, ఇలా బాగా నీట్ చేసిన తర్వాత దీన్ని నేను ఒక క్రింగ్ ర్యాపర్ లేకపోతే ఒక పాలిథిన్ కవర్ తీసుకొని దాన్ని చక్కగా మనం ఈ డౌని మొత్తం అంతా కవర్ చేసి ఈ కవర్లోని ఎయిర్ టైట్ బాక్స్లోని స్టోర్ చేసుకోవచ్చు. చాలా చక్కగా నిలవ ఉంటుందండి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎంత కావాలంటే అంత తీసుకొని మనం కావాల్సిన మౌల్స్ అన్నీ తయారు చేసుకోవచ్చు. లైక్ ఏంటంటే నేను మొన్న బేబీ బాస్ టీమ్ కేక్ చేశాను కదండి, అవన్నీ కూడా దీంతోనే నేను రెడీ చేశాను అనమాట. సో ఇప్పుడు నేను మీకు ఎలా రెడీ చేశానో ఎలా అవుతుందో చూస్తాను. 1 అవర్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టి కొంచెం కార్న్ఫ్లోర్ అనేది జల్లుకోవాలి. ఏ ఫౌండెంట్కైనా సరే కొంచెం కార్న్ఫ్లోర్ అనేది మన చేతికి తీసుకుంటే చక్కగా మనకి స్టిక్ అవ్వకుండా ఉంటుందన్నమాట. చూసారు కదా, ఇప్పుడు ఎంత బాగా నీట్ చేస్తుంటే ఎంత బాగా సాగుతుందో. ఇలా సాగిన గుణం వస్తే మాత్రం మన ఫౌండెంట్ రెడీ అయినట్టేనండి. ఇదే ఫౌండెంట్ తోటి మిల్క్ బాటిల్ అని, ఇలా క్యాలెండర్ అని, నెక్స్ట్ ఏంటంటే హార్ట్ షేప్ తోటి ఇలా టాపర్స్ చాలా రకాలుగా చేసుకోవచ్చు అండి. ఇలా స్టార్స్ అని చేసుకోవచ్చు. మనకి మెయిన్ బ్యూటీ థీమ్ అనేది వీటితోనే చేసుకోవచ్చు అనమాట. ఈ ఫౌండెంట్ చాలా రకాలుగా యూజ్ అవుతుంది. ఇప్పుడు చాలా ట్రెండీగా ఉంది కదా, ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా చూసి చేసేయండి. చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో పెట్టడం మర్చిపోకండి. నేను వెంటనే రిప్లై కూడా ఇస్తాను. సో మీకు కనుక ఈ ఛానల్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోకండి. మరొక వీడియోతో కలుద్దాం. అంతవరకు